ఎన్టీఆర్ గారితో 2 సినిమాలు చేసినట్టున్నారు. ఒక సినిమా రమయ్య వస్తావే, అవును. అది ఒకటేనా ఆయనతో బాండింగ్? అంతే, మై ఫస్ట్ మీటింగ్ ఆయనతో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. కంటిన్యూస్ నడుస్తూనే ఉంటుందా? యా, ఎప్పుడు కలిసిన ఆ ఎనర్జీ అసలు హెవీ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఆయన జపాన్లో ఉన్నట్టున్నారు. ఎస్, వచ్చేస్తారనుకుంటా. అంటే నేను ఆల్మోస్ట్ ఆయనవి అదే యాక్సిడెంటలీ ఎప్పుడు సాంగ్ షూట్ ఉన్నా నేను కలవడం జరుగుతుంది. సో నేను ఆయన కలుద్దామని ఎప్పుడు అడిగినా పలానా సెట్ సాంగ్ షూట్లో ఉన్నారు. సో ఆయన చాలా సాంగ్స్ నేను లైవ్లో చూశాను అనమాట. అండ్ దానికి తోడు కాకుండా ఆయన పర్సనల్లీ ఈజ్ సూపర్ ఎనర్జీ అండి. ఆఫ్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఆయన ఎనర్జీ కానీ దట్ గివింగ్ టైప్ చాలా సరదాగా మాట్లాడతారు. నాకు ఎన్నిసార్లు కలిసిన అంటే మోస్ట్ స్పెషల్ మూమెంట్ నా డ్యాన్స్ షోకి గెస్ట్గా వచ్చారనమాట. డీకి ఫినాలేకి వచ్చినప్పుడు ఈ సాట్ హియర్ అండ్ మా ఇద్దరిది ఒక పోజ్ ఉంటుంది, దట్ ఈస్ ఐకానిక్. నాకు అది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. అసలు మీరే అనుకుంటే మీకు తోడు మళ్ళీ ఆయన కూడా సుధీర్ని ఆడేసుకున్నారు. అంటే సో ఇట్లా అంటే ద టీమ్ వర్క్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వి చేయడం ఫెల్ట్ వెరీ హ్యాపీ. బాగుంది అది ఎపిసోడ్ ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్. ఎస్. ఓకే, సూపర్ సార్. ఇంకా నాకు తెలిసి ఇంకా మీరు చేసిన అతి తక్కువ సినిమాలలో బన్నీ గారితో రెండు సినిమాలు చేసినట్టున్నారు. జులై ఒకటి, వరుడు ఒకటి. ఎస్. ఎలా ఉంటుంది ఆయన, ఎలా ఉంటుంది రిసీవింగ్? హీస్ వెరీ, మీకు ఎలా చెప్పాలంటే అండి, దేశీ బాయ్, ప్రాపర్ దేశీ బాయ్ అండి బన్నీ గారు. ఇప్పుడు మన గ్యాంగ్లో ఒకళ్ళు ఉంటారు కదా, సో ఆయన మాట్లాడితే అలాగే ఉంటుంది. అది అంటే మనతో పాటు కిరాణా కొట్టు, చాయ్ బండి దగ్గర కూర్చుని మన ఫ్రెండ్స్ పెరిగిన వాళ్ళు ఎలా కబుర్లు చెప్పుకుంటారు. హీస్ దట్ డీప్ రూటెడ్, అన్ని విషయాలు మాట్లాడతారు, అంతలా ఉంటుంది. హీస్ మాస్ అంటే ఆయన జస్ట్ మనలా స్టార్ కిడ్ ఇవేమీ అసలు ఆయన హీస్ వెరీ కూల్. సో అందుకే ఏదైనా ఇప్పుడు నేను అదే అంటాను, పుష్పలు అంటే ఒక మాస్ క్యారెక్టర్ చేయడం చాలా ఈజీగా అసలు, అంటే అది చాలా ఈజీ అది ఆయనకి. బికాస్ హీ హ్యాస్ దట్ వైబ్, హీ హ్యాస్ దట్ ఒక క్యారెక్టర్ని చూసి ఆయన చెప్తారు నాకు జనరల్ క్యారెక్టర్స్. వరుడు వి స్పెంట్ లిటిల్ టైమ్ అండ్ ఎవ్రీబడి వర్ వెరీ యంగ్ ఆ టైంలో, అండ్ చాలామంది కొత్త వాళ్ళు ఆయన గ్యాంగ్లో. ఆ సినిమాలో మీరు చూస్తే 70% కొత్త వాళ్ళు ఉంటారు. సో అందరూ బాయ్స్, ఆయన ఫ్రెండ్స్ కింద అందరు చేసిన వాళ్ళు. సో అందరితో ఈజ్ లైక్ ఏ గ్యాంగ్ మెంబర్ లాగా బిహేవ్ చేశారు. అండ్ దాని తర్వాత జులైకి వచ్చేసేటప్పటికి బాండింగ్ పెరిగింది కాబట్టి, పరిచయం పెరిగింది కాబట్టి, సో ఇట్ ఈస్ మోర్ స్ట్రాంగర్. నాకు జులైలో నేను 2-3 days వర్క్ చేశాను. నేను ఒక ప్యాచ్ వర్క్ సీన్ నాది రేడియోలో ఆర్జే కింద చేస్తే ఓన్లీ గ్లాస్ వెనకాల నుంచుంటారు ఆయన. ఆ షాట్ నాది, ఆ గ్లాస్ వెనకాల ఉండాలి అని అంటే ఎందుకు వస్తాను నేను అని, హీ కేమ్ ఫర్ ద షూటింగ్. ఓన్లీ ఆ గ్లాస్ పక్కన నుంచి ఇలా చూసి ఇలా అంటారు అంతే. ఒక షార్ట్కి ట్రావెల్ హీ కేమ్ అండ్ ఆ సీన్ చేసి వెళ్ళారు. ప్రదీప్ దగ్గర మీరు చేసేసేయండి అని అనొచ్చు. అంటే ఐ రియలీ లైక్ సచ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆర్ బాండింగ్ వాట్ దే హ్యావ్. నాకు కూడా చాలా ముచ్చటేస్తుంది, ఇష్టంగా. ఈ సినిమాకి ఇద్దరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు డైరెక్టర్లుగా. అసలు ఆ సౌండింగే, ఇద్దరు డైరెక్టర్లు అనే సౌండింగే కొత్తగా ఉంది. ఏంటి ఇద్దరు ఏమేమి వర్క్ షేర్ చేసుకున్నారు, మీరు ఎలా వర్క్ చేశారు వాళ్ళతో? ఇద్దరు కమెంట్ చేసేవాళ్ళు మిమ్మల్ని? లేదండి, అంటే పేర్లకి ఇద్దరు, జనాలకి ఇద్దరు, బట్ లాంగ్ రన్ ఉంది అసోసియేషన్, ఎప్పటి నుంచో పరిచయం ఉంది. సో ఇద్దరి థాట్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది. దే ఆర్ ఆల్సో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. సో కాలేజ్ కూడా కలిసి చదువుకున్నారు వాళ్ళు. టీవీ షోస్ కూడా అన్నీ కలిపే డైరెక్ట్ చేశారు. నేను చేసిన మ్యాక్సిమం షోస్ని వీళ్ళిద్దరే డైరెక్ట్ చేశారు. నేను చేసిన డీ కానీ సర్కార్ కానీ ఇలా అన్ని షోస్ వీళ్ళే చేశారు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ గివ్ అండ్ టేక్ వైబ్ ఎప్పుడు ఉండేది మా ముగ్గురు మధ్యలో. అండ్ ఇద్దరు వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. అండ్ ఇద్దరు ఇలాంటి ఒక కథ తీసుకున్నప్పుడు బేసిక్గా వీళ్ళిద్దరి ఆలోచన విధానం నాకు తెలుసు కాబట్టి ఆ సెన్సిబిలిటీస్ ప్రకారం ఇలాంటి కథను ఎలా చెప్తారో నాకు చాలా బాగా తెలుసు. సో అంతే చక్కగా నా ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ చెప్పారు వాళ్ళు. మీరు సినిమా చూసినప్పుడైతే డెబ్యూ డైరెక్టర్స్ లాగా అనిపారు. జాగ్రత్తలు తీసుకున్నారు, అన్నీ నేర్చుకున్నాం ప్రాసెస్లో. వీ హ్యాడ్ వండర్ఫుల్ సీనియర్స్ వర్కింగ్ విత్ అస్. మా డిఓపి గారు కానీ, మా ఎడిటర్ గారు కానీ ఇన్పుట్స్ ఎప్పుడు తీసుకుంటున్నాము, ఎట్లా చేద్దాము, కట్ ఎలాగా. బికాజ్ మేము కొన్ని కొత్త స్టైల్స్ కూడా చేసాము. వి ఎడిటెడ్ ఆన్లైన్, సినిమా రన్నింగ్ త్రూ ఎడిట్ చేసాము మేము. షూటింగ్ లొకేషన్లోనే ఆన్లైన్ ఎడిట్ అవుతూ ఉంటుంది సినిమా. సో అవి అందరూ ఫాలో అవుతున్నారు. సో అక్కడే మాకు ఏంటి ఇంకో క్లోజ్ అవసరం ఉందా, లేకపోతే ఇలా ఉందా ఇది అని. బికాజ్ వీ ఆల్ మేనేజింగ్ ది, అంటే అన్ని ఎవ్రీథింగ్ మేనేజ్ చేస్తున్నాం కదా. టైం, మనీ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇందులో. డబ్బింగ్ సపరేట్ చేశారా? డబ్బింగ్
ఎందుకంటే ఆన్లైన్ డబ్బింగ్ చెప్పి ఒక సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా తిన్మార్ చేశారు ఇప్పుడు అవును, సింక్ సౌండ్ సింక్ సౌండ్. లైవ్ డబ్బింగ్ చేశారు. లేదు సార్, అంటే ఇది అవుట్డోర్ లొకేషన్స్ అండ్ ఇది చాలా మంది క్రౌడ్తో కూడుకున్నది. ఒక ఊరినే తీసుకొచ్చి చూపించాం మేము. సో ఒక ఊరిని క్రియేట్ చేయగలిగాం మేము, థ్యాంక్స్ టు అవర్ ఆర్ట్ ఆశిష్ తేజ. ఎక్కడిక్కడ హైదరాబాద్లో చేశారా? లేదండి, ఐ థింక్ 60% వి షాట్ ఇన్ అరకు, వైజాగ్ అరకులో. బ్యూటిఫుల్ లొకేషన్స్ దొరికాయి. సో పిక్చర్ స్క్వేర్ అంటే అంతా ఒక పోర్ట్రేట్ లాగా దొరికాయి, కలర్స్ కానీ. సో వీ మేడ్ ష్యూర్ మా కాస్ట్యూమ్స్ కానీ, కలర్స్ కానీ, సెట్ ప్రాపర్టీ కలర్స్ కానీ అన్ని ఎస్థెటిక్స్ అన్నిటినీ మెయింటైన్ చేసాము. సో ఐ థింక్ ఎ లాట్ ఆఫ్ వర్క్ వెంట్ ఇన్ అండ్ అందరూ చాలా సీరియస్ జాబ్ చేశారు. సో నాకు అప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆ ప్రెషర్ చాలా మటుకు తగ్గిపోయింది ఇంకా. ఎందుకంటే ఇదివరకు నేను సినిమాని తీసుకొచ్చి ఇది నా సినిమా చూడండి అని చెప్పాలి. ఇప్పుడు నేను కంటెంట్ ముందు పెట్టి ఇది నా సినిమా అని నేను చెప్పగలుగుతానంటే, అరే ఇంత బాగుంది, దానికి తోడు ప్రదీప్ సినిమా. సో ఐఎమ్ జస్ట్ అన్ యాడెడ్ వాల్యూ టు ది వండర్ఫుల్ ప్రాజెక్ట్.